ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ వేసవిలో తాగునీటి కష్టాలు తప్పేలా లేవు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మిషన్ భగీరథ నీరు సరఫరా అవ్వడం లేదు. కేటాయించిన నీటిలో సగమే వస్తోంది. దీంతో స్థానిక బోర్ల నీటిని సరఫరా చేసే పనిలో పడ్డారు అధికారులు. పలు చోట్ల ప్రజలు వ్యవసాయ బావులను ఆశ్రయిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎండాకాలం ప్రారంభం కాకముందే తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. జిల్లాలో 6 మున్సిపాలిటీలు, 421 పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 769 గ్రామాలు ఉన్నాయి. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లోని 549 ఆవాసాలకు హైదరాబాద్ మెట్రో వాటర్ గ్రిడ్ నుంచి మిషన్ భగీరథ నీరు సరఫరా అవుతోంది. ఈ గ్రామాల్లోని ప్రజల అవసరాలకు నిత్యం 70 MLD నీరు అవసరం కాగా ప్రస్తుతం 35 MLDలే వస్తున్నాయి. ప్రజలు ఇబ్బందులు పడకుండా స్థానిక బోర్ల నీటిని కలిపి పంపిణీ చేస్తున్నారు అధికారులు. ప్రజలకి వాటర్ సప్లై అనేది HMWS ద్వారా మనం తీసుకుంటున్నాము. అయితే ఇక్కడ మెర్జుడ్ విలేజెస్ లో అంటే రాయగిరి, బొమ్మాయిపల్లి, పగిడిపల్లి, ఈ మాస్కుంట ఏరియాల్లో మాత్రం మిషన్ భగీరథ వాళ్ళు వాటర్ సప్లై చేస్తున్నారు. ఆ మిషన్ భగీరథ కనెక్షన్ టౌన్ లో కూడా ఉంది, వాటర్ కనెక్షన్. అయితే అక్కడ వాళ్ళకి మన జిల్లాకు 90 MLD ప్రతిరోజు అవసరం కాగా మనకు దాంట్లో సగం సప్లై మాత్రమే వస్తుందనే ఉద్దేశంతో ఈ మున్సిపాలిటీలకు ప్రస్తుతము సప్లై చేయట్లేదు. మిషన్ భగీరథ RWS మున్సిపాలిటీకి కూడా ఎమ్మెల్యే గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందుకు తగ్గట్టు కూడా మేము వారికి ప్రతిపాదనలు పంపి మనం 90 MLD వాటర్ తెచ్చుకోవడానికి ఏవైతే ఉంటాయో అందుకు తక్షణ చర్యలు చేపడతాం. చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, భూదాన్ పోచపల్లి, బలిగొండ మండలాల్లోని 144 ఆవాసాలకు నల్గొండ జిల్లాలోని అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను సరఫరా చేస్తున్నారు. రామన్నపేట, మోత్కూర్, అడ్డగూడూరు మండలాల్లోని 76 ఆవాసాలకు పానగల్ రిజర్వాయర్ నుంచి కృష్ణా నీటిని అందజేస్తున్నారు. మన పురపాలక సంఘం ఈ 11,000 ట్యాప్లకి వాటర్ సప్లై చేయడం కొరకు మనకు HMWS సైనిక్పురి నుంచి మనకు భువనగిరి వరకు పైప్ లైన్ ఉంది. ఆ పైప్ లైన్ ద్వారానే మనము రోజుకి 5 MLD వాటర్ను డ్రా చేస్తున్నాము. 50 లక్షల లీటర్ల వాటర్ను మనము తీసుకొని సప్లై చేయడం జరుగుతుంది. మనము 2 రోజులకు ఒకసారి వాటర్ను మనం ప్రజలకు అందిస్తున్నాము. ఇవే కాకుండా మనకు 130 పవర్ బోర్లు ఉన్నాయి. ఇవి మనకు వాటర్ రాని టైంలో ఒకరోజు తప్పించి ఒకరోజు అన్నప్పుడు ఈ గ్యాప్లో మనం ఆ పవర్ బోర్ల ద్వారా ఆ వాటర్ను సప్లై చేస్తుంటాము. కృష్ణా జలాలు అరకొరగా వస్తున్నాయి. పైప్ లైన్ల లీకేజీలతో నీరు వృధాగా పోతోంది. వేసవికి ముందే భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయంటున్నారు రైతులు. ఇప్పటికే అనేక గ్రామాలు, తండాల్లో నీటి ఎద్దడి మొదలైంది. భగీరథ నీరు పూర్తి స్థాయిలో రాకపోవడం, మరోవైపు ఎండలు ముదరడంతో బోర్లలో జలాలు అడుగంటుతున్నాయి. దీంతో వ్యవసాయ బావుల దగ్గరకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు జనం. జిల్లాకు కేటాయించిన మిషన్ భగీరథ నీటిలో ఇప్పటికే సగం కోత విధించడంతో ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణా వాటర్ సరిగా ఒకనాడు వస్తుంది, ఒక రాదు. దూరం పోయి ఎత్తుకురావాలి. బోర్లు లేవు, ట్యాంకీ చిన్నది, ఆశ సరిపోతలేదు. కృష్ణా వాటర్ అయితే వస్తుంది, డే బై డే వస్తుంది. 2-3 బిందెలు వస్తాయి. తక్కువ నీళ్లు, మాకు పూర్తి నీళ్ళు కావాలంటే ఇప్పుడు ఇంత ఇబ్బంది ఉంటే ఇక ఎండలు పెరుగుతుంది కాబట్టి నీళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది. దానికి కొద్దిగా సొల్యూషన్ తీసుకొని దానికి మాకు నీళ్ళు సౌకర్యం కల్పించాలని మేము కోరుకుంటాం. మా తండకి నీళ్ళు లేవు. కృష్ణ వాటర్ నీళ్ళు వస్తుంది కానీ తక్కువ వస్తుంది. రాని రోజు వస్తుంది, లేకపోతే రాదు. ఒక 2-3 రోజులు వస్తుంది, తర్వాత రాదు. ఇబ్బంది అవుతుంది. మాది బోర్ లేవు అన్న. మాకు వాటర్ ప్రాబ్లం ఎన్ని సంవత్సరాల నుంచి ఉందంటే నేను పుట్టక ముందు నుంచే ఉంది. నీళ్లు ఎక్కడో 1 కిలోమీటర్ నుంచి తెచ్చుకుంటుండే. మా ఊరి ఆడవాళ్ళకైతే ఇంకా చాలా దూరం. ఈ పొలాలకి ఆడిగిడికి వెళ్ళాలంటే ఏ టైం వాటర్ ఉండదో ఆ టైంకి వెళ్తారు. పొద్దున రాత్రి ఏ టైం అని తెలియదు వాళ్ళకి. ఏ టైంలో వాటర్ కావాలంటే ఆ టైంలో వెళ్తారు. చాలా ప్రాబ్లమ్స్, దానివల్ల మస్తు మందికి ఎఫెక్ట్ అయినాయి. ప్రజలకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన తాగునీరు అందించడం మిషన్ భగీరథ ఉద్దేశం. గ్రామాల్లో ఒక్కొక్కరికి 100 లీటర్లు, పట్టణ ప్రాంతాల్లో 135 లీటర్ల స్వచ్ఛమైన నీటిని అందించాల్సి ఉన్నా అమలు కావడం లేదంటున్నారు జనం. ఇక్కడ భువనగిరిలో కృష్ణ వాటర్ సప్లై మాత్రమే ఉన్నది, మిషన్ భగీరథ సప్లై లేదు. ప్రభుత్వం అన్ని పైసలు పెట్టి మిషన్ భగీరథ పైప్ లైన్ వేసినని చెప్తున్నారు, కానీ భువనగిరిలో ఒక చుక్క వాటర్ కూడా ఎక్కడికి రావట్లేదు. లాస్ట్ ఇయర్ చూసాము, ట్యాంకర్లు పెట్టి ప్రతి వాడకట్లో సప్లై చేశారు. ఈసారి కూడా మిషన్ భగీరథ పైప్ లైన్ వచ్చినప్పటికీ దాని వాటర్ సప్లై లేక ఇప్పుడు వచ్చేది ఎండాకాలం. సో ప్రజలకు ప్రతి వాడకట్లో వాటర్ చాలా ఇబ్బంది అవుతుంది.
భువనగిరి మున్సిపాలిటీలో హుస్నాబాద్ ప్రాంతం అనేది ఉంది. హుస్నాబాద్ ప్రాంతానికి సంబంధించి మిషన్ భగీరథ వాటర్ కానీ అదేవిధంగా కృష్ణా వాటర్ కానీ రెండు కూడా సప్లై లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు బోర్ల ద్వారానే అక్కడ ఉన్న ప్రాంత వాసులకు నీటి సప్లై జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ నీటి సమస్య వస్తే కనుక మన పట్టణంలో ఉన్నటువంటి హ్యాండ్ పంపుల ద్వారా హ్యాండ్ పంపులు తీసేసి అందులో సింగిల్ ఫేస్ మోటార్లు ఫిట్ చేయడం ద్వారా మాత్రమే కొన్ని ప్రాంతాలకు వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. చాలా మంది భగీరథ నీటిని అవసరాలకు వినియోగిస్తూ తాగడానికి ప్లాంట్ల నీటిని కొనుగోలు చేస్తున్నారు.